హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్. ఫ్రెండ్, మీ అందరూ అయితే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎర్లీ మార్నింగ్ అయితే మంచి అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ సంత అయితే రాజం సంత ప్రతి గురువారం అయితే జరుగుతుంది. ఈ శ్రీకాకుళం నుంచి బొబ్బులు వెళ్ళే రూట్లో రాజం ఫ్రెండ్స్ తగులుతుంది మనకి. రాజం సంత ఎర్లీ మార్నింగ్ అయితే 5 నుంచి అయితే స్టార్టింగ్ అవుద్ది. ఈరోజు అయితే ఆవుల సంతలో ఉన్నాము. ఆవుల రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి. రాజం సంత పండగ పోయిన వెంటనే కాబట్టి రేట్లు అయితే బాగానే ఎక్కువ ఉన్నాయి. మామూలుగా అయితే లేవు. చూద్దాం ఫ్రెండ్స్, ఏ ఆవు ఎంత రేట్ ఉందో ఒకసారి చూద్దాం. మీ అందరూ అయితే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ చూడండి ఫ్రెండ్స్, ఇది థర్డ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ఈయనైతే 10 days అవుతుందని చెప్తున్నారు. ప్రజెంట్ పాలు 5 చొప్పున రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. రేట్ అయితే 65,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఆవైతే హెచ్ఎఫ్ ఇది. ఆవైతే హైట్గా ఉంది ఫ్రెండ్స్, షార్ట్ అయితే కాదు, మీడియం సైజ్ అయినా కాదు. ఆవైతే ఎత్తుగానే ఉంది. ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మనకి. ప్యూర్ హెచ్ఎఫ్, దూడ కూడా హెచ్ఎఫ్ దూడని. ఆవైతే 3 ఈత ఫ్రెండ్స్. ఇంకా ఈయనైతే చాలా ఇదైంది కాబట్టి ఇంక పాలు పెరిగే అవకాశం ఉంటుంది. చూడండి, హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ ఇది. ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు, జెర్సీ హెచ్ఎఫ్ క్రాసు. ఆవైతే పెద్ద ఆవేనే. ఇంకా 10 days అయితే ఎండడానికి అయితే రెడీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఈతలో 8 చొప్పున రోజుకి 16 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. రేట్ అయితే 60,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు, అంటే 2వ ఈత అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా 10 రోజులు అయితే ఇవ్వడానికి అయితే టైం అయితే పక్కా ఉంటుందని చెప్తున్నారు. ఇది చూడండి ఫ్రెండ్స్, జెర్సీ గిరి క్రాసు. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అని మనకు చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఈతలో 7 చొప్పున రోజుకి 14 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇది ఇంకా 15 days అయితే ఎండడానికి అయితే పక్కా టైం అయితే ఉందని చెప్పడం జరిగింది. రేట్ అయితే 17,000 చెప్తున్నారు, 70,000. ఏది కూడా సంతలో చెప్పినంత కాదు. ఈ వారం అయితే రేట్లు అయితే చెప్తున్నాను కదా, చాలా ఎక్కువగానే ఉన్నాయి. మామూలుగా అయితే లేదు, మనం బేరం చేసుకుని దాన్ని బట్టే ఉంటుంది. గిర్లు అయితే ఎక్కువ వచ్చాయి ఫ్రెండ్స్. డైరీ ఫామ్ డైరీ ఫామ్ కొరకు కొనేవాళ్ళు అయితే ఎక్కువ మంది వచ్చారు సంతకి. ఈ ఆవు అయితే చూడండి, ఇది ఫస్ట్ లాక్టేషన్, ప్యూర్ జెర్సీ. ఆవు అయితే చాలా పెద్దది. రేట్ అయితే 70,000 చెప్తున్నారు, 70,000. ఇంకా 1 or 2 daysలో అయితే 2-3 రోజుల్లో ఈనడానికి అయితే రెడీగా ఉంది. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలు ఇస్తుంది విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము మనం. ఆవు అయితే ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్, ఫస్ట్ లాక్టేషన్, మొదటి ఈత ఆవు. ఇచ్చుకోండి ఫ్రెండ్స్, గిర్రిది. ఇది 50,000 అయితే చెప్తున్నారు, ఫస్ట్ లాక్టేషన్, మొదటి ఈత ఆవు. ఇంకా దగ్గర 1 month అయితే దగ్గర అయితే ఎండడానికి అయితే టైం ఉంటుంది. 25 నుంచి 25 రోజుల నుంచి నెల మధ్యన అయితే కంపల్సరీ ఎండడానికి అయితే రెడీ ఉంటుంది. ఆవైతే కుదురుగానే ఉంది, అల్లరి అయితే లేదు. గిరి అయినా సరే కొంచెం అల్లరి అయితే కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని ఈయనకు ముందు అయితే కుదురుగా ఉంటాయి, ఈయన తర్వాత కొంచెం అల్లరి చేస్తాయి. ఆ గిరితో కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గిరి ఆవులు కొనే ముందుగా 4 విధాలుగా చెక్ చేసుకోవడం అయితే మంచిది. కుదురుగుందా లేదా, నెమ్మదిగా ఉందా లేదా అనే విషయం అయితే కంపల్సరీ చెక్ చేసుకోండి. అంటే ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు గిరి ఆవులతో కొని. అందుకు మీకు చెప్తున్నాను, ముందు జాగ్రత్త, బాగా చెక్ చేసుకుని అయితే కొనుక్కోండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 4వ ఈత ఆవు అని చెప్తున్నారు మనకి. జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్ ఫ్రెండ్స్, ప్యూర్ హెచ్ఎఫ్ కాదు, ప్యూర్ జెర్సీ కాదు, రెండు కూడా మిక్సింగ్. ఇది 4వ ఈత అని చెప్తున్నారు మనకి ఆవు. పాలు అయితే ఇంతకుముందు ఈతలో 6 చొప్పున రోజుకి 12 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. రేట్ అయితే 45,000 చెప్తున్నారు. ఇది ఒక 1 weekలో అయితే ఎండడానికి అయితే రెడీగా ఉందని చెప్పడం జరిగింది. ఆవు అయితే షార్ట్ అయితే కాదు, ఆవైతే సైజు మాస్టర్ సైజే ఫ్రెండ్స్, మీడియం సైజ్ ఆవు. 1 week అయితే పక్కా ఉంటుందని చెప్తున్నారు ఎండడానికి. ఆవైతే కొంచెం బలం తక్కువ మీద ఉంది. 45,000 అయితే రేట్ చెప్తున్నారు. ఇంక బేరం అయితే చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఇచ్చాను ఫ్రెండ్స్, దూడతో ఉంది. రేట్ అయితే మనకు 45,000 చెప్తున్నారు. ఫైనల్ అయితే 35,000 అమ్మడం అయితే జరిగింది నా ఎదురుగానే. రేట్ అయితే 35,000 అయితే ఇచ్చారు. ఆ గిరావు ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు. దగ్గర 20 days అయిందని చెప్తున్నారు. ఏని పాలు అయితే ప్రజెంట్ 4 చొప్పున రోజుకి 8 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఏది కూడా చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వారం అయితే గిరావులు అయితే చాలా ఎక్కువగానే వచ్చాయి, జెర్సీ గిరి క్రాసులు.
మీరైతే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్స్ అయితే పెరగట్లేదు. కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి అందరూ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే ఫైనల్ అయితే 35,000కి 35,000కి అయితే అమ్మడం జరిగింది. ఇచ్చోండి ఫ్రెండ్స్, రేట్ అయితే 70,000 చెప్పారు. సెకండ్ లాక్టేషన్ 2 ఈత. ఆవైతే చాలా పెద్దది, జెర్సీ గిరి క్రాసు. ఇంతకుముందు ఈతలో 7 చొప్పున రోజుకి 14 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఈ ఈతకైతే పాలు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఆవైతే చాలా పెద్ద ఫ్రెండ్స్ గిర్రె. ఇది కూడా నెమ్మదిగానే ఉంది. 2 ఈత అని చెప్తున్నారు మనకు. ఇంకా 10 డేస్లో ఏండానికి అయితే రెడీగా ఉందని చెప్పడం జరిగింది. ఇది కూడా సంతలో 4 రొమ్ములు కూడా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే పొదుగు మార్పులు పాల ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే మనకి క్లారిటీ తెలుస్తుంది సంతలో. కాబట్టి రైతు దొడ్డి మీద కొనేది వేరు, సంతలో కొనేది వేరు. కాబట్టి కంపల్సరీ సంతలో చెక్ చేసుకుని అయితే కొనుక్కోండి. చూడండి ఫ్రెండ్స్, ఈయన ఇది 2 డేస్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇది 3వ ఈత ఆవు. పాలు ప్రజెంట్ అయితే 4 చొప్పున రోజుకి 8 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇంకా పాలు పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇదిగోండి ఫ్రెండ్స్, దూడ పక్కన ఉంది. మగదోడ. రేట్ అయితే 45,000 చెప్పారు. ఈ వారం ఆవులు కూడా ఎక్కువగానే వచ్చాయి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మధ్యన అయితే వీడియోస్ అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఫోన్ చేయడం జరిగింది. నా ఫోన్ అయితే చిన్న యాక్సిడెంట్లో పోయింది. దానివల్ల అయితే నేను వీడియోలు అయితే షూట్ చేయలేకపోయాను. కాబట్టి మళ్ళీ కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను. మళ్ళీ కొత్తగా వీడియోలు అయితే స్టార్ట్ చేస్తాను. మీరైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. యావైతే చూడండి ఫ్రెండ్స్, హెచ్ఎఫ్ ఇది థర్డ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. జెర్సీ క్రాస్ బ్రీడ్ ఫ్రెండ్స్. ఇవి చూడండి, రేట్ అయితే 35,000 చెప్తున్నారు. ఎంత రేట్లు ఉన్నాయో. అవైతే చిన్నవేనే. రేట్ అయితే 35,000 చెప్తున్నారు. అందుకే మీకు చెప్తున్నాను వీడియో ఫస్ట్లో. ఆవులైతే ఎక్కువగానే ఉన్నాయి రేట్లు అనేసి. ఇది థర్డ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. 3వ ఈత అని చెప్తున్నారు. ఇంకొక 1 వీక్లో ఈంతుందని చెప్తున్నారు. ఇంతకుముందు ఈతలో 3 చొప్పున రోజుకు 6 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ప్యూర్ జెర్సీ అయితే కాదు, జెర్సీ క్రాస్ బ్రీడ్ ఇది. ఏది కూడా మనం చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి ఎంత ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకటి గిరు, జెర్సీ గిరి క్రాసు. రేట్ అయితే 50,000 అయితే చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ మొదటివే తావు, ప్యూర్ అయితే కాదు. ఇంకా పక్క 25 డేస్ అయితే తినడానికి అయితే టైం ఉంటుంది. ఈ ఆవైతే చూడండి, ఇది ఫస్ట్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్, మంచి పొదుగైతే ఉంది. రేట్ అయితే 50,000 చెప్తున్నారు. ఇంకొక 1 వీక్లో వేయడానికి అయితే రెడీగా ఉంది. మొదటి వేత ఆవు, మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు ఫ్రెండ్స్. నాకైతే మంచి పాలు ఇస్తుందని అయితే నమ్మకం అయితే ఉంది. ఫస్ట్ లాక్టేషన్ మొదటి వేత అయినా కూడా మంచి పొదుగు అయితే లైన్ అయితే ఉంది. రేట్ అయితే 50,000 చెప్తున్నారు. ఇంకా 1 వీక్లో అయితే వేయడానికి అయితే రెడీగా ఉంది ఫ్రెండ్స్. మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఇచ్చాను ఫ్రెండ్స్, 65,000 చెప్తున్నారు. 65,000. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అని. జెర్సీలో పెద్ద ఆవు ఇది, భారీ ఆవు. రేట్ 65,000 చెప్పారు. టైం అయితే ఇంకా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఇంకా 20 డేస్ దగ్గర అయితే ఏంటంటే అయితే టైం అయితే పక్కా ఉంటుంది. ఆవు అయితే చాలా పెద్ద ఆవు. పాలు అయితే ఇంతకుముందు ఈతలోనే 8 చొప్పున రోజు 16 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు మనకి రైతులు.
ఏవైతే చూడండి ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ మొదటి వేత ఆవు. రేట్ అయితే మనకు 45,000 చెప్తున్నారు, 45,000. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 4-5 ఏదైతే ఉంటుంది. రేట్ అయితే మనకి 25,000 చెప్పారు. ఇంకొక 15 డేస్లో అయితే ఈంతుందని చెప్తున్నారు. పాలు ఇంతకుముందు ఈతలను అయితే 4 చొప్పున రోజుకి 8 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆవైతే బలం తక్కువ మీద ఉంది. ఆవైతే చాలా షార్ట్, జెర్సీలో షార్ట్ పట్టుకుంది. ఫైనల్గా అయితే 20,000కి అయితే అమ్మడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఆవు. చూడండి, కూడా చూడండి ఫ్రెండ్స్, చూలా ఉంది. ఇది జెర్సీ కాదు, క్రాస్. ఇది జెర్సీ క్రాస్. రేట్ అయితే మనకి 50,000 అయితే చెప్పడం జరిగింది. వాళ్ళైతే ఇంకా 2 రోజుల్లో 7 చెప్పిన రోజు 14 రోజులు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. వాళ్ళైతే కొంచెం బలం తక్కువగానే చెప్పినంత కాదు, థర్డ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. 3 కావాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆవైతే పెద్దగానే. ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వారం అయితే ఆవులు అయితే ఎక్కువగానే వచ్చాయి, కాకపోతే రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఏవైతే చూడండి, రేట్ అయితే మనకి 35,000 చెప్తున్నారు, 35,000. ఫ్రెండ్స్ ఇది ఈ వారం రాజన్ సంత వీడియో. వీడియో అయితే పెద్దగా తీయలేదు ఫ్రెండ్స్. మీకు ఎవరికి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.